ఓసే మంగ, ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఆక్యుపై చేయాలనుకున్నావు. ఇప్పుడు నేను నిన్ను మింగయ్యబోతున్నాను. ఇకపై నీ నుదుటి పైన ఉన్న బొట్టు నాది. త్వరలో నీ పంచ ప్రాణాలు పంచభూతాల్లో కలవబోతున్నాయి. నీ గుండెలపై ఉన్న మంగళసూత్రం నాకు దక్కబోతోంది. నీతో పాటు నీ కడుపులోని బిడ్డ కూడా అంతమవుతుంది. టోటల్గా నిన్ను, నీ జ్ఞాపకాలను, నీకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఈ భూమి మీద లేకుండా చేస్తాను. ఎన్నాళ్ళు ఒకరికొకరు తెలియక శత్రువుల్లా ప్రవర్తించాం. ఇప్పుడు నాపై నువ్వు పెంచుకున్న ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ చూస్తుంటే నాకు గిల్టీగా ఉందక్క. నువ్వు నన్ను క్షమించకపోయినా నేనింత బాధపడేదాన్ని కాదేమో. నీ మంచితనం ముందు నేను మరుగుజ్జునైపోయానక్క. థ్యాంక్ గాడ్. నిత్య ఇంతలా చేంజ్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. నిత్య ఇలాగే ఉండాలి, మంగని ఇలాగే ప్రేమించాలి. అప్పుడే మంగ హాయిగా ఉంటుంది. బేబీ, ఎందుకు బేబీ ఏడుస్తున్నావు? ఏడవక ఇంకేం చేయాలి మామ్? అక్క ఈరోజు ఏం చేస్తుందో ఏమోనని భయంగా ఉంది. భయం ఎందుకు బేబీ? తనేం చేసినా నీ మంచి కోసమే చేస్తుంది. అదే భయంగా ఉంది మామ్. అక్క మంచితనమే నన్ను భయపెడుతుంది. అక్క పట్ల నేనెన్నో తప్పులు చేశాను. ఒక దేవతలా అక్క నా తప్పులన్నీ క్షమించింది. పవిత్రమైన నదిలా నా పాపాలన్నీ కడిగేసింది. అవును బేబీ, మంగ మాత్రమే అలా చేయగలదు. ఆస్తుల కోసం కన్నవారిని, తోబుట్టువులను కాలదన్నుకునే మనుషులున్న ఈ ప్రపంచంలో అనుబంధాల కోసం పాకులాడే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి మంగ. అది నా కూతురవ్వడం నేను చేసుకున్న పుణ్యమైతే, నీకు అక్క అవ్వడం నీకు పట్టిన అదృష్టం, నీకు దక్కిన వరం. నాకు వరాన్నివ్వాలని అక్క శాపం తీసుకుంటుందేమో మామ్. నన్ను అదృష్టవంతురాల్ని చెయ్యడానికి అక్క దురదృష్టవంతురాలు అవుతుందేమో. తను ఈరోజు ఎలాంటి త్యాగం చేస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది మామ్.
మంగ ఏం చేసినా 1కి 10 సార్లు ఆలోచిస్తుంది బేబీ. చదువుకోకపోయినా దేవుడు దానికి ఆ తెలివితేటలిచ్చాడు. ఇవ్వకూడదిస్తే నేను ఎలా తీసుకోగలను మామ్? జరగరాంది జరగటం నాకిష్టం లేదు. అలాంటిదేమీ జరగదు బేబీ. మంగ నీకు ఏం కావాలో అదే ఇస్తుంది. నువ్వు కోరుకుంటున్నదే ఇస్తుంది. అంటే నీకే అభ్యంతరం లేదు కదా మామ్? ఇస్తున్నది అక్క, తీసుకుంటున్నది చెల్లెలు. మధ్యలో నాకేం అభ్యంతరం ఉంటుంది బేబీ? ఎంతైనా నువ్వు అక్కకే సపోర్ట్ కదా. కానీ ఆ అక్కే ఈ ముద్దుల చెల్లెల్ని సపోర్ట్ చేస్తుంది. ఈ అమ్మ కంటే ఎక్కువ ఆలోచిస్తుంది. నేను వద్దన్నా తను ఆగదు. తను ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తుంది. పద, గుడికెళ్దాం. అంటే అది నాకు జైని హ్యాండ్ ఓవర్ చేయడం కన్ఫర్మ్ అన్నమాట. స్వామి, నేను చేయబోతున్నది తప్పో ఒప్పో నాకు తెలియదు. నా చెల్లికి న్యాయం చేయాలనుకుంటున్నాను. ఆయన అనుమతి కూడా లభించింది. నా ఈ సంకల్పానికి మీ ఆశీర్వాద బలం కూడా తోడవ్వాలని కోరుకుంటున్నాను. నా వెంటే ఉండి నన్ను నడిపించు స్వామి. ఈ రోజేమైనా విశేషమా? పొద్దున్నే లేచి పూజ చేస్తున్నావు? విశేషమే జడ్జి. ఓ మంచి కార్యం జరగబోతోంది. ఏంటమ్మా కార్యం? సర్వస్వం కోల్పోయిన ఓ మనిషికి స్వాంతన దొరకబోతోంది. ఎవరమ్మా ఆ మనిషి? నా చెల్లి. లాంటిది. అవునా? నీలాంటి మంచి మనిషి నోటి నుంచి మంచి జరగాలి అనే మాట వచ్చింది అంటే అందులో తిరిగే ఉందమ్మా. తప్పకుండా ఆ మనిషికి మంచి జరుగుతుంది. నీ చల్లని దీవెనలు అందుకోబోతున్నా ఆ చెల్లెలెవరో కాని అదృష్టవంతురాలమ్మా. నాకు మీ దీవెనలు కూడా కావాలి జడ్జి. నువ్వు కోరుకున్నది తప్పకుండా జరగాలనే దీవిస్తున్నానమ్మా. మనోవాంఛా ఫలసిద్ధిరస్తూ. థ్యాంక్ యూ జడ్జి. మీరు కూడా ఆశీర్వదించండి అత్తయ్య. అయ్యో, నువ్వే మంచి మనసున్న దేవతవమ్మా. నీకు మళ్ళీ మాలాంటి వాళ్ళ దీవెనలు కావాలా తల్లి? నువ్వు కోరుకుంటున్న మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. అయినా నువ్విలా మా అందరి కాళ్ళకి దండం పెడుతున్నావని జైకి తెలిస్తే ఈ ఇల్లు పీకి పందిరి వేస్తాడు. నీ కడుపులో ఉన్న బిడ్డ కష్టపడతాడని మా వాడి భయం. జై ఇంకా లేవలేదమ్మా? లేదు జడ్జి, ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. నేను గుడికి వెళ్ళొస్తాను. జైకొక మాట చెప్పేసి వెళ్ళమ్మా, లేదంటే వాడు మళ్ళీ కోప్పడతాడు. వాడితో చెప్పకుండా ఏ పని చేయకు. ఈ సమయంలో మీ ఇద్దరూ కీచులాడటం అంత మంచిది కాదు. సరే జడ్జి, ఆయనకి చెప్పే వెళ్తాను. చెప్పేసిరమ్మా, మనిద్దరం కలిసి గుడికి వెళదాం. లేదత్తయ్యా, నేనొక్కదాన్నే గుడికొస్తానని మొక్కుకున్నాను.
ఎంతగానో ప్రేమించిన జై నా సొంతం అనుకున్నాను. కానీ తనిప్పుడు అక్క మొగుడు. గుడ్ మార్నింగ్. బెడ్ కాఫీ బదులు బెడ్ కిస్సా? అవును, నాకంటే ముందు లేచావేంటి? చక్కగా రెడీ కూడా అయ్యావు. గుడికి వెళ్ళాలండి. నైట్ చెప్పుండొచ్చు కదా. సరే 5 minutes కూర్చో, అలా రెడీ అయ్యి ఇలా వస్తాను. ఆగండి ఆగండి ఆగండి. మీరు కాదు, నేను మాత్రమే. అదేంటి, నేను నీతో గుడికి రాకూడదా? లేక నాకు గుడి అంటే ఇష్టం లేదనా? అదేం కాదండి. మరెందుకు నన్ను రావద్దంటున్నావు? అంటే నేనొకటి అనుకున్నాను, అది చెయ్యాలని. ఏంటది? అది 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 మొక్కు. ఏ మొక్కు? మొక్కు అంటే మొక్కు. నాతో చెప్పకూడదా? చెప్పాను కదా. ఎప్పుడు? రాత్రి. నైట్ ఏం చెప్పావు? అక్కకి కనిపిస్తున్న దారి, చెల్లి నుంచి లాగేసుకున్న జీవితాన్ని చెల్లికే తిరిగి ఇచ్చేయడం. రాత్రి ఏం చెప్పావో చెప్పు, నేను మర్చిపోయాను. మీరు అమ్మాయి కావాలన్నారు కదా. అవును, నేను అమ్మాయి కావాలన్నాను, నువ్వు అబ్బాయి కావాలన్నావు. అమ్మాయే కావాలనుకుంటున్నాను. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కావాలనుకున్నాం కదా. ముందు అమ్మాయి పుడితే బాగుంటుంది. అమ్మాయే పుట్టాలని మొక్కుకోవాలనుకుంటున్నాను. వావ్, మొక్కో. అమ్మాయే కావాలని బలంగా మొక్కో. నా మాటగా చెప్పు. మళ్ళీ మాట తప్పితే మా ఆయన ఊరుకోడని కూడా చెప్పు. త్వరగా వస్తావు కదూ. ఏంటి తల ఊపుతున్నావు? నోటితో చెప్పు. గుడికి వెళ్తాను. వెళ్తాను కాదు ముద్దు, వెళ్ళొస్తాను అనాలంట. అలాగే. క్షేమంగా వెళ్ళి పాపే పుడుతుందన్న ప్రామిస్తో తిరిగిరా. వెళ్ళు. ఏంటి మంగ, ఏమన్నా మర్చిపోయావా? వావ్, ఏంటి సర్ప్రైజ్లు! ఇందాకేమో కిస్సు, ఇప్పుడు హగ్గు. ఇది నిజంగా గుడ్ మార్నింగే. ప్రతిరోజు ఇలాగే స్టార్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఏ లవ్లీ మార్నింగ్ కదా.
మంటల్లో చిరుగువ జారింది కాలేనో తేలేనో కడసారికి వడగళ్ళలో చిగురాకు వణికింది చితికేనో బ్రతికేనో జడివానకి చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదలా ఎవరు ఎవరు తీయని కథ వ్యధగా మార్చే ఎవరు ఎవరు ఈ మలుపుని మలిచే ఎవరు ఎవరు స్వప్నంలో విషమే నింపే ఎవరు ఎవరు కమ్మని కల చెరిపే. హ్యాపీ జర్నీ. బాయ్. వర్ణాలు చూసే కళ్ళన్ని నేడు వర్ణము లేని కన్నీళ్లు కురిసెనే కిరణాలు విరిసే అనింగి పూలు వివరము లేని వానల్లో తడిసెనే విధిరాతో ఇది ఎదురీతో బదులే లేని ప్రశ్న వదిలెను. ఎవరు ఎవరు తీయని కథ వ్యధగా మార్చే ఎవరు ఎవరు ఈ మలుపుని మలిచే ఎవరు ఎవరు స్వప్నంలో విషమే నింపే ఎవరు ఎవరు కమ్మని కల చెరిపే. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నావమ్మా? గుడ్ మార్నింగ్ మేడం.